హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాటి రొట్టె అండి. తాటి పేసంతో చేస్తారు దీన్ని. నేను చూపిస్తున్నాను చూసారా, ఇది తాటి పేసం తీసుకునే స్టాండ్ అండి. దీంతో చాలా ఈజీగా మనం తాటి పేసం తీసుకోవచ్చు. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి. నాకు ఒక కప్పు తాటి పేసం వచ్చింది. దీంట్లో నేను ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం కలుపుతున్నానండి. తాటి పేసం కూడా మనకి స్వీట్గానే ఉంటుంది. అలాగే ఒక కప్పున్నర రైస్ రవ్వ కలుపుతున్నానండి. అంతా కలిసిలా ఒకసారి కలుపుకోండి. బెల్లాన్ని బాగా మెత్తగా కొట్టుకోండి, అప్పుడైతేనే తొందరగా కలిసిపోతుంది ఇదంతా కూడా. లేకపోతే బెల్లం అక్కడక్కడ గడ్డలుగా ఉండిపోతుందండి. బాగా కలపాలండి. మనం ఏ వాటర్ యాడ్ చేయం దీంట్లోని. తాటిపేసంలో ఉన్న వాటర్ తోటి మనకి రైస్ రవ్వ అంతా కూడా కుక్ అవుతుంది. ఇలాంటి మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం దాని ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి రొట్టి అంటుకోకుండా ఉంటుందండి. అలాగే రొట్టి కూడా బాగా వేగుతుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న తాటిపేసాన్ని అంతా కూడా దీంట్లో సర్దుకుందామండి. సమానంగా సర్దుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా సర్దుకున్నాను నేను. మీరు అంతా సర్దుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి పైన. కానీ నాకు కింద వేసుకున్న ఆయిల్ సరిపోతుందని నేను వేసుకోవట్లేదండి. ఒక దరసరి కడాయిలో ఇసుక వేసి ఉంచానండి. నేను 10 minutes ప్రీ హీట్ చేశాను దీంట్లో. 10 minutes అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను తయారు చేసుకున్న మోల్డ్ ఉంది కదండి, అది దీంట్లో పెట్టున్నాను. దీనికి సరిపడా మూత కూడా పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఒక 30 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. దీనిపైన కూడా ఇంకొక మూత వేసి కవర్ చేస్తున్నాను, హీట్ ఎక్కడికి పోకుండా. చూసారు కదా, నాకు 30 minutes అయిన తర్వాత నేను ఒక చాక్ పెట్టి చూస్తున్నాను, ఏం అంటుకోలేదు. అంటే మనకు కుక్ అయిపోయినట్టే. ఎడ్జెస్ని అలా చాక్తో కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి రొట్టె విరగకుండా వస్తుందండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి. దీన్ని ఒక ప్లేట్లోకి తిరగవేస్తామండి మనం ఇప్పుడు. అలాగే మన ఛానల్లో తాటికారు కూడా ఉందండి, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే దాన్ని కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపిస్తున్నాను చూస్తారు, ఈ విధంగా ట్యాప్ చేసి తీయాలండి. అప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది మనకు మోల్డ్ నుంచి. చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ మాడలేదండి. చాలా బాగా కుక్ అయింది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇది. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. మనం వేసిన రైస్ రవ్వ పలుకు లేకుండా చక్కగా ఉడికిపోయిందండి. మనం ఇసుకలో పెట్టాం కదండి, ఆ వేడికి చక్కగా కుక్ అయింది. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చింది కదండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.